ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్ అందించేందుకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రోజు రోజుకు తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన రైలు ప్రారంభించేందుకు రైల్వే అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, వందే భారత్ స్లీపర్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ రూట్ల విస్తరణపై దృష్టి పెట్టారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు విశాఖపట్నం నుంచి తిరుపతికి వందే భారత్ రైలు ఏర్పాటు చేయాలని పలుమార్లు రైల్వే శాఖను కోరారు. ఈ డిమాండ్ను పరిగణలోకి తీసుకున్న అధికారులు సాధారణ వందే భారత్ కాకుండా స్లీపర్ సౌకర్యాలతో కూడిన వందే భారత్ రైలును ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం రెండో విడత వందే భారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపులో భాగంగా విశాఖపట్నం టు తిరుపతి మధ్య ఈ సేవను ప్రారంభించే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీని ద్వారా రాత్రి ప్రయాణం సౌకర్యవంతంగా ఉండడంతో పాటు దీర్ఘదూర ప్రయాణికులకు మరింత ఉపశమనం కలగనుంది. ఇదే సమయంలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడిపే అంశంపై కూడా తుది చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ రైలు నడుస్తూ మంచి ఆదరణ పొందుతోంది. అయినప్పటికీ తక్కువ ఖర్చుతో మెరుగైన సౌకర్యాలు అందించే అమృత్ భారత్ రైళ్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఈ రూట్లో కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రధానంగా మధ్యతరగతి, దీర్ఘదూర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. తక్కువ టికెట్ ధరలతో పాటు వందే భారత్ తరహా సౌకర్యాలు అందించడం ఈ రైళ్ల ప్రత్యేకత. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. చర్లపల్లి నుంచి తిరువనంతపురం, నాగర్కోయిల్, అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి. వీటికి ప్రయాణికుల నుంచి దాదాపు 100% ఆక్యుపెన్సీ రావడం గమనార్హం. ఈ పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో మరో 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం టు తిరుపతి రూట్లో వందే భారత్ స్లీపర్, సికింద్రాబాద్ టు తిరుపతి రూట్లో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కోసం అధికారులు చివరి దశ కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా తిరుపతి ప్రయాణికులకు రాబోయే రోజుల్లో మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన, అందుబాటులో ఉండే రైల్వే సేవలు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ 2 రైళ్లపై రైల్వే శాఖ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.